Welcome to iDream. It's me Anusha Komal. Ivalti mana guest Dr. Dilip Gude garu, consultant physician and diabetologist, Yashoda Hospitals nunchi. So, namaste doctor. డాక్టర్ గారు వర్షాకాలం సీజనల్ ఫీవర్స్ కానీ ఒంట్లో నలతగా అనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ అందరూ ఈజీగా ఫస్ట్ వెళ్ళేది డాక్టర్ దగ్గరికి కాదు, దానికంటే ముందు మెడికల్ షాప్కి అండ్ కావాల్సిన మందులు, తెలిసిన మందులు ఇంతకుముందు వాడినవి తెచ్చుకోవడం, వేసుకోవడం. సో దానివల్ల ఎంతవరకు ఉపశమనం ఉంటుంది, అది పక్కకు పెడితే ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా, అది ఎంత లిమిట్ దాటితే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? ఇదొక మేజర్ పబ్లిక్ హెల్త్ సమస్య. ఇన్ఫాక్ట్ కంట్రీ వైడ్ ఉందండి, ఇండియా వైడ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక రోజు కూడా ఆగట్లేదు. అంటే కోల్డ్ కాఫ్ వచ్చింది, ఇమీడియట్గా వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకోవడం కానీ, అండ్ మన అంటే ప్రాబ్లం విత్ అవర్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఎనీబడి కెన్ డిస్పెన్స్. ప్రిస్క్రిప్షన్ లేకపోయినా యాంటీబయాటిక్ ఇవ్వటం. అంటే మెడికల్ షాప్లోకి వెళ్ళేసి నాకు కోల్డ్ ఉంది అనగానే ఎజిథ్రోమైసిన్ కానీ, అమాక్సిలిన్ క్లావెనిక్ యాసిడ్ అవ్వచ్చు, దెన్ సెఫోడాక్సిన్ క్లావెనిక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ మెడికల్ షాపుల్లోనే డిస్పెన్స్ అవ్వడం అనేది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. దీనివల్ల ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. డ్రగ్ రెసిస్టెన్స్, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాని మనమే తయారు చేస్తున్నాం దీనివల్ల. సో ఇప్పుడు సపోజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కాఫ్ వచ్చింది, మీరు అజిథ్రోమైసిన్ వాడారు, 5 days వాడాల్సింది 3 days వాడారు, లేదంటే 2 days వాడారు. సో 2 days వాడి ఆపేశారు, పర్వాలేదు మీకు బాగానే అనిపించింది కాబట్టి కోర్స్ ఫినిష్ చేయట్లేదు మీరు. దానివల్ల మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాకి మీకు మీరే దోహదపడుతున్నారు. యు ఆర్ వెల్కమింగ్ దిస్ డ్రగ్ రెసిస్టెంట్. అంటే ఏంటి డాక్టర్, ఏమవుతుంది దానివల్ల? అంటే సే వన్ మంత్ బ్యాక్ మీరు వాడిన అజిథ్రోమైసిన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ సపోజ్ మళ్ళీ 1 month తర్వాత వచ్చింది, సిమిలర్ కంప్లైంట్స్ ఉన్నాయని మళ్ళీ వాడతారు మీరు, పనిచేయదు, అంత ఈజీగా పనిచేయదు. సో అది మీరు రికరెంట్గా మళ్ళీ కనుక వాడారనుకోండి. ఎరిథ్రోమైసిన్కి ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 ఏళ్ల క్రితం కనుక చూస్తే ఎరిథ్రోమైసిన్ వాజ్ ఎ గుడ్ డ్రగ్, కానీ ర్యాంపెంట్ విస్తృతమైన యూజ్ వల్ల ఎరిథ్రోమైసిన్ ఈజ్ నౌ ఆల్మోస్ట్ నాట్, అసలు అందుబాటులోనే లేదు, ఎందుకంటే పనిచేయట్లేదు అది. అలాగే ఇప్పుడు యాంపిసిలిన్, మనం వెనక్కి వెళ్తే 20 years బ్యాక్ కానీ 10 years బ్యాక్ కానీ మంచి మందు యాంపిసిలిన్ అనేది, కానీ విస్తృతమైన యూజ్ వల్ల యాంపిసిలిన్కి రెసిస్టెన్స్ అంటే సెన్సిటివిటీ అనేది లేదు, విస్తృతమైన రెసిస్టెన్స్ ఉంది. అఫ్ కోర్స్ దానికి సల్బాక్టమ్ అని వాడి యాంపిసిలిన్ సల్బాక్టమ్ కాంబినేషన్లో మళ్ళీ ఇప్పుడిప్పుడే తీసుకొస్తున్నారు, కొంత సెన్సిటివిటీ అనేది ఉంది. బట్ అలా అంతరించిపోతున్నాయి. అంటే ఇంపార్టెంట్ యాంటీబయాటిక్ యొక్క యాక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ 6 months బ్యాక్ పనిచేసే యాంటీబయాటిక్ ఇప్పుడు పనిచేయట్లేదు. ఎందుకు? రికరెంట్ అండ్ మల్టిపుల్ ర్యాంపెంట్ యూజ్, అంటే మళ్ళీ వాడటం. చాలామంది సొసైటీలో ఇమాజిన్ ఒక 60% ఆఫ్ ద సొసైటీ కనుక సేమ్ యాంటీబయాటిక్ మళ్ళీ వాడారనుకోండి, ఈ డ్రగ్ రెసిస్టెంట్ అంటే ఈ బ్యాక్టీరియా పలానా మందుకి మళ్ళీ మాట వినదు. మాట వినకపోవడం అనేది సీరియస్ ప్రాబ్లం అది. సో మనం అజిథ్రోమైసిన్ ఇవ్వలేము, ఒక స్టెప్ పెంచి ఇవ్వాల్సి వస్తుంది. సో ఒక్కోసారి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇంజెక్షన్స్ కూడా ఫార్మసీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు వితౌట్ ప్రిస్క్రిప్షన్. సో ఇది మెరోపెనమ్ లాంటి, అంటే ఇది ఏంటంటే ఐసీయూలో సెప్సిస్ వచ్చి, అంటే సెప్సిస్ అంటే చీము బాగా స్ప్రెడ్ అయ్యి వాళ్ళలో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇచ్చే యాంటీబయాటిక్ కూడా మెడికల్ షాప్కి వెళ్ళి మీరు తెచ్చుకోవచ్చు. ఇండియాలో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఇన్ ఇండియా. మీరు పాశ్చాత్య కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా అజిథ్రోమైసిన్కి అయినా సరే మీకు ప్రిస్క్రిప్షన్ అవసరం. దెన్ సరే యాంటీబయాటిక్ పక్కన పెట్టినా మీరు యాంటీ హిస్టామినిక్స్ ఉన్నాయి, మోంటోలుకాస్ట్, బైలాస్టిన్ కానీ, లేవోసిట్రిజిన్ కానీ, ఫ్లెక్సోఫెనిడిన్ కానీ, ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పిన సిట్రిజిన్ ప్రతి ఇంట్లో ఈ ఎజిథ్రోమైసిన్ కావచ్చు, డోలో కావచ్చు, సిట్రిజిన్ కావచ్చు, ఇంకా రకరకాల బాడీ పెయిన్స్కి కావచ్చు, చాలా రకాల మందులు ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉంటాయి, ఆల్రెడీ ఉంటున్నాయి. అన్ఫార్చునేట్ అండి, ఎందుకంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి తెలియదు పెయిన్ కిల్లర్స్ ఏం ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయని. మీరు నమ్మరు, ఒక 65-year-old పర్సన్ డయాబెటీస్ ఉంది, వాళ్ళు 2 tablets ఆఫ్ ఎసిక్లోఫెనాక్ అంటే కాంబినేషన్తో ఉన్న మందులు, పెయిన్ కిల్లర్ మందులు వేసుకుంటే 2 days అంటే 4 tablets వేసుకున్నారు. మీరు నమ్మరు, కిడ్నీస్ కూడా ఫెయిల్ అవ్వచ్చు, ఇర్రివర్సిబుల్. అఫ్ కోర్స్ అందరిలో కాకపోవచ్చు, మేము చూసాం ఇలా. అంటే 3 రోజులు ఎసిక్లోఫెనాక్ వాడామండి, లేదు డైక్లోఫెనాక్ వాడామండి అని చెప్తారు, ఐబుప్రోఫెన్ వాడామండి, కాంబిఫ్లామ్ వాడామని చెప్తారు. ఇలా వాడిన ఈ 65-year-old డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్ వాళ్ళ క్రియాటినిన్ అంతకుముందు 1.6, 1.8 ఉంటుంది, బట్ ఇవాళ చూస్తే 2.2 అవుతుంది. సో కేవలం అంటే 2.2 మళ్ళీ 1.6 కానీ 1.4 అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. మనం చాలా కష్టపడాలి ఈ డ్రగ్ కాజ్ చేసిన డ్యామేజ్ని రిపేర్ చేయడానికి.
ఓకే ఓకే సో కిడ్నీలు చాలా ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్లో ఎల్డర్లీ పేషెంట్స్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆర్గాన్స్ కిడ్నీస్ అనేవి. సో చాలామందికి ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది, బరువు ఎక్కువ ఉండి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు జస్ట్ ర్యాంపెంట్గా అంటే మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవడం, ఎన్ఎస్ఐడ్స్ అంటాం. ఇలా పెయిన్ కిల్లర్ మందులు వాడకం కూడా విస్తృతంగా జరుగుతుంది. దీనిని నియంత్రించాలి మనం ఖచ్చితంగా. సపోజ్ 20 years ఏజ్ గ్రూప్ ఉండి అప్పుడప్పుడు యూనో పెయిన్ ఎక్కువ ఉంది బాగా అనుకున్నప్పుడు డాక్టర్ కన్సల్టేషన్తో వన్స్ ఆర్ ట్వైస్ 2 or 3 daysకి ఒకసారి అట్లా, అంటే రోజు 2 సార్లు కాదు, అప్పుడప్పుడు అలా వాడితే పర్వాలేదు. కానీ ర్యాంపెంట్గా 3 నెలల నుంచి మేము ఇది వాడుతున్నామండి అని చెప్తే చూస్తే ఈ డేంజరస్ మందు ఉంటుంది. సో అలా వాడిన వాళ్ళ కిడ్నీస్ మళ్ళీ మనం నార్మల్ చేయలేము. అంటే ఒకసారి జరిగిన డ్యామేజ్ కానీ దాన్ని ఇన్సల్ట్ అంటాం, కిడ్నీస్కి జరిగిన ఇన్సల్ట్ మనం వెనక్కి తేలేము. యూ కెనాట్ బ్రింగ్ బ్యాక్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ కిడ్నీస్. సో సపోజ్ 2.2 అవుతుంది, దెన్ మనం ఎంత కష్టపడి షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్ ఇవి చేసినా కూడా కిడ్నీ ఫంక్షన్ యూ కెనాట్ గో బ్యాక్ టు 1.6. అలా కిడ్నీస్ ఒకవైపు, లివర్ ఇంకోవైపు. ఇప్పుడు డోలో కూడా విస్తృతంగా 3 సార్లు 4 సార్లు పీపుల్ టేక్ ఇట్ ప్రాబ్లీ 5-6 times కూడా పర్ డే, వేరే ఏం వాడకుండా. సో కిడ్నీ సపోజ్ లివర్ వాపు ఉంది ఆల్రెడీ, జాండిస్ అవ్వచ్చు, లేదంటే లివర్ వాపు ఫ్రమ్ వైరల్ హెపటైటిస్ కానీ వేరే కారణాల వల్ల హెపటైటిస్ ఉంది. హెపటైటిస్ ఉన్న వాళ్ళలో మీరు డోలో 3 సార్లు 4 సార్లు వాడారనుకోండి, మీరు యూ కెన్ పుష్ ద లివర్ ఇంటూ ఫల్మినెంట్ హెపాటిక్ ఫెయిల్యూర్. అంటే లివర్ డ్యామేజ్ ఎంత తీవ్రంగా అవుతుందంటే మళ్ళీ వెనక్కి రాలేము. సో ఇలా మందులు సొంతంగా వితౌట్ డాక్టర్ సూపర్విజన్ ఆర్ కన్సల్టేషన్ ఇలా జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక మందు అని వాడటం అనేది డేంజరస్ ట్రెండ్. గవర్నమెంట్ దీన్ని అంటే ఐడెంటిఫై చేయాలి, ఈ ప్రాబ్లం యొక్క తీవ్రతని గుర్తుపట్టాలి అండ్ నియంత్రించాలి. అంటే దే షుడ్ బి లెవెల్స్ వేర్ పలానా డిస్పెన్స్ చేసేవాళ్ళు ప్రిస్క్రిప్షన్ చూడాల్సిందే, ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ అవ్వాలి. ఎందుకంటే ఎవిడెన్స్ ఉండాలి. మెడికల్ షాప్ అతను ఎక్కడ కొన్నామని అడిగితే పబ్లిక్ హెల్త్ ఆఫీషియల్స్ ఇన్వెస్టిగేట్ చేస్తే పలానా షాప్లో అనుకున్నప్పుడు వాళ్ళు అకౌంటబుల్ అవుతారు. సో మేక్ ఎవ్రీ వన్ హూ ఇస్ డిస్పెన్సింగ్ మెడిసిన్స్ అకౌంటబుల్, లెట్ దేర్ బి అ ప్రిస్క్రిప్షన్. ఓకే సో ఇది ఈ కారణం వల్ల ఈ డాక్టర్ ఇది ఇచ్చారు. ఓకే ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ పలానా మందు అని ప్రిస్క్రిప్షన్ సపోజ్ 1 month బ్యాక్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ షుడ్ నాట్ బి వ్యాలిడ్ నౌ, కానీ పాత ప్రిస్క్రిప్షనే చూపించేసి అప్పుడు నాకు అదే రాశారు మళ్ళీ అనగానే ఇచ్చేస్తున్నారు. ఇవ్వకూడదు అది. అఫ్ కోర్స్ కొంతవరకు నిద్ర టాబ్లెట్లని నియంత్రించగలిగాం. ఇప్పటివరకు మీరు చూస్తే స్లీప్ మెడిసిన్స్ మాత్రం యూజువల్గా అందరూ విస్తృతంగా ఇవ్వరు, దానికి కొంచెం రెగ్యులేషన్ ఉంది. కానీ అలాంటి రెగ్యులేషన్ యాంటీబయాటిక్స్కి ఉండాలి, పెయిన్ కిల్లర్స్కి ఉండాలి, సింపుల్ డోలో లాంటి మందులు కూడా ఉండాలి. ఎందుకంటే ఈ లివర్, కిడ్నీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆర్గన్స్ అని ఒక్కసారి డ్యామేజ్ అవుతే మనం మళ్ళీ వెనక్కి వెళ్ళలేము అందరిలో. సో ఇర్రిపేరబుల్ డ్యామేజ్ కనుక అయిందనుకోండి యూ కెన్ నెవర్ గో బ్యాక్. కాబట్టి ఈ ఓవర్ ద కౌంటర్ సేల్ అనేది బాగా అంటే గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ అంటే డిస్పెన్సింగ్. బేసికలీ ఇట్ హ్యాస్ టు ఒక నియంత్రించాలి, లెవెల్స్ ఆఫ్ గైడ్లైన్స్ రావాలి, గైడ్లైన్స్ని పాటించాలి అండ్ తనిఖీలు కూడా జరగాలి. పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ షుడ్ అండర్స్టాండ్ అండ్ షుడ్ ఇన్వెస్టిగేట్ ఎవరెవరు ఇస్తున్నారు, ఏ బెల్ట్స్లో ఏ షాపుల్లో ఇది జరుగుతుంది. అఫ్కోర్స్ పెద్ద షాపుల్లో ఎవరు, ఇప్పుడు అపోలో మెడ్లైన్, ఈ మెడ్ ప్లస్ కానీ ఇవన్నీ చూస్తే వాళ్ళు ఇవ్వరు యూజువల్గా. చిన్న షాపుల్లో దే మే గివ్. సో అకస్మాత్తుగా తనిఖీలు అవి చేయాలి, ఎవరిస్తున్నారు, దెన్ అట్లా చేస్తే కానీ మనం నియంత్రించలేము. లేదంటే వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఒకవైపు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ విచ్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే మెరోపెరమ్ లాంటి పెద్ద మందుకు కూడా మాట వినని బ్యాక్టీరియా మనమే సృష్టిస్తున్నాం. రెసిస్టెన్స్ ఎంత తీవ్రంగా పెరుగుతుందంటే ఈ బ్యాక్టీరియాలో మెరోపెరమ్ లాంటి మంచి మందు ఒకప్పుడు 5-6 ఏళ్ల క్రితం బాగా పనిచేసే మందు ఇప్పుడు పనిచేయట్లేదు. ఇంకా పై మందులు మనకి ఇది ఒక రకంగా సవాలే డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ చేయాలన్నప్పుడు. ఖచ్చితంగా ఎక్స్టెండెడ్ డ్రగ్ రెసిస్టెన్స్ డెవలప్ చేస్తున్నాం. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది థింగ్ ఆఫ్ ద పాస్ట్ నౌ. అంటే అసలు ఏ మందుకి మాట వినని బ్యాక్టీరియా మనం తయారు చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ కొన్ని కల్చరల్ సెన్సిటివిటీ రిపోర్ట్స్ చూస్తూ ఉంటాం. XDR అంటే ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ 12-15 యాంటీబయాటిక్స్ ఉంటాయి, రెసిస్టెంట్ టు ఆల్ అని ఇస్తారు. రెసిస్టెంట్ టు ఆల్ అంటే మరి ఏమి ఇవ్వాలి? దెర్ ఆర్ నో యాంటీబయాటిక్స్ అవైలబుల్ టు ట్రీట్ దిస్ డ్రెడెడ్ ఇన్ఫెక్షన్. సో అలాంటి సిచ్యువేషన్ మనం వెళ్తున్నాం. సో దానికి మనం అడ్డుకట్ట వేయాలి. వీ నీడ్ గవర్నమెంట్స్ ఇంటర్వెన్షన్ అండ్ గైడ్ లైన్స్ అండ్ పబ్లిక్ కూడా అవేర్నెస్ ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. థ్యాంక్ యూ.